వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. అసలు వెన్నుపోటు అంటే ఏంటి? జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నా అని గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గురసాల కిషన్ చంద్ తెలుపుతూ, సొంత బాబాయికి గొడ్డలి వేటు, దాన్ని వెన్నుపోటు అంటారు. సొంత తల్లిని జాతీయ అధ్యక్షురాలుగా ఉంచి తల్లిని పదవి నుంచి తొలగించి మళ్లీ శాశ్వత అధ్యక్షులుగా ఏ పార్టీలో లేని విధంగా తీర్మానం చేసుకున్న నువ్వా వెన్నుపోటు గురించి మాట్లాడేది? జగన్ సొంత చెల్లి నువ్వు జైలుకు వెళ్తే పాదయాత్ర చేసే అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల కోసం చెల్లికి న్యాయం చేయకపోవడం వెన్నుపోటు అంటారు జగన్. గత మీ వైసీపీ ప్రభుత్వం హయాంలో పరదాలు కట్టుకుని తిరగడం తప్ప ప్రజల వద్దకు ఎన్నడైనా వెళ్లి సమస్యల గురించి మాట్లాడడం జరిగిందా? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచి 76 పదుల వయసులో కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గం ఎంచుకొని స్వయంగా వెళ్లి వారి సమస్యల గురించి ఆరా తీసి వారికి సాయం చేస్తూ పెన్షన్ అందిస్తున్నారు. వైసీపీ అక్రమాలు, అరాచకాలు, భయభ్రాంతులు తట్టుకోలేక ఓటు ద్వారా ప్రజలు సుపరిపాలన 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం జరిగింది. గురసాల కిషన్ చందు అనంతరం పలు సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు గురసాల కిషన్ చంద్, గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీ యువత అధ్యక్షుడిని. ఈరోజు మీకంతా తెలుసు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అసలు ఈ కార్యక్రమాన్ని చేపట్టే ముందర మీరు కొద్దిగా క్లారిఫై చేయండి, ఎందుకు చేపట్టారు. అసలు జగన్ తను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయకముందే ఆ రోజు తన పిన తండ్రి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు తన ప్రాతినిధ్యం వహిస్తున్న కడప పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉండేవారు. తన అన్న కొడుకు రాజకీయ అరంగేట్రం కోసం తన సొంత ఎంపీ సీట్ని ఆ రోజు జగన్ కోసం త్యాగం చేయడం జరిగింది. అదే జగన్ తన పిన తండ్రిని వెన్నుపోటు పొడిచి గొడ్డల పోటుతో హతం చేయడం జరిగింది. సో అందుకని మీరు ఈరోజు వెన్నుపోటు దినంగా చేస్తున్నారా అనేది మీరు కొంచెం క్లారిఫై చేస్తే మంచిది. అలానే జగన్ తను చేసిన ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ఆటపోట్లు, ఆర్థిక అన్యాయంగా సంపాదించిన ధనాన్ని కోసం ఆ రోజు జైలుకి వెళ్ళడం జరిగింది. తను జైలుకి వెళ్ళినప్పుడు తన సొంత తల్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉండడం జరిగింది. అప్పుడు అదేవిధంగా తన జైల్లో ఉన్నప్పుడు తన సోదరి షర్మిలా గారు తన కోసం పాదయాత్ర కంటిన్యూ చేయడం జరిగింది. అదే ఆ పార్టీ ప్రభుత్వం చేపట్టినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు తన తల్లిని బలవంతంగా పార్టీ నుంచి అధ్యక్ష పదవి నుంచి దింపడం జరిగింది. అదేవిధంగా తన సొంత తల్లి సోదరిని కూడా చూడకుండా, పార్టీలో ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించకుండా తనకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తులను కూడా లాక్కొని బలవంతంగా తల్లినికి అటు చెల్లికి కూడా అన్యాయం చేసిన జగన్ వెన్నుపోటు పొడిచినందుకు మీరు ఈరోజు వెన్నుపోటుతనం చేస్తున్నారా అనేది కొద్దిగా క్లారిటీ ఇస్తే మంచిది. అలానే జగన్ 2019లో ప్రభుత్వం చేపట్టినప్పుడు మొదటి వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ అదే పెన్షన్దారులు తన పెన్షన్ ఖాతాలో నుంచి గవర్నమెంట్ ట్రెజరీకి మనీ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆ ఉద్యోగులకి, పెన్షన్దారులకి అందరూ కూడా వెన్నుపోటు పొడచడం జరిగింది. అలానే ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. కానీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత నాణ్యత చెందిన మందులన్నీ కూడా బంద్ చేసి, క్లోజ్ చేసి, కల్తీ మందును అమ్మి ప్రజల రక్తాన్ని దోచుకొని ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు మీ ఈరోజు వెన్నుపోటు దినం చేస్తున్నారనేది కూడా క్లారిఫై చేస్తే మంచిది. అలానే ఆ రోజు మీరు 2021 జూన్కంతా కూడా పోలవరం కృషి చేస్తామని చెప్పారు. కన్స్ట్రక్షన్ చేసి తాగునీరు అన్నీ కూడా సరఫరా చేస్తామని చెప్పారు. కానీ 2024 కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారు.
దానికోసం మీరు ఈరోజు వెన్నుపోటు దినంగా చేస్తున్నారా అనేది మీరు కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది. అమరావతిలోనే ఉంటాను, అక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పారు. అమరావతిలో ఉన్నారు, బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నారు. కానీ ఆ అమరావతిని, ఆ క్యాపిటల్ సిటీని ముక్కలాడి ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రధానికానికి వెన్నుపోటు పొడిచారు. దానికోసం మీరు ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నారా, ఈరోజు వెన్నుపోటు దినం చేస్తున్నారా అనేది కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది. అలానే ఈ రాష్ట్రంలో పలు కంపెనీలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేసి, జాకీ కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, ఇంకా అశోక్ లేలాండ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో కంపెనీలంతా కూడా అప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఈ క్లోజ్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న యువతకందరూ కూడా మీరు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచినందుకు ఈరోజు మీరు వెన్నుపోటు దినం చేస్తున్నారు అనేది కొంచెం క్లారిఫై చేసి ఆ తర్వాత ప్రకటిస్తే బాగుంటుంది. అలానే మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. మెగా డిఎస్సి లేదు, చేసినంతా కూడా డగా డిఎస్సి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేకుండా, ఒక్క జాబ్ కూడా ఇవ్వకుండా మీరు ఆ రోజు యువతకి అన్యాయం చేశారు, వెన్నుపోటు పొడిచారు. దానికోసం ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నారా అనేది కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది. అలానే జగన్ ఏ ఒక్క విషయంలోనూ కాదు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, అటు ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీ సామాజిక వర్గానికి కానీ, ఎస్టీ సామాజిక వర్గానికి కానీ, ఎస్టీ సప్లాన్లో కానీ, ఇతరత్ర సప్లాన్లో అంత మనీ అంతా కూడా మీరు డైవర్ట్ చేసి చాలా లేట్ బ్యాక్గా, చాలా లేజీగా గవర్నమెంట్లో ఉన్న ఫండ్స్ అంతా కూడా మిస్యూజ్ చేసి పట్టం నొక్కుంటా చేశారే కానీ మీరు ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసి దాని ద్వారా ఆర్థిక వనరులను సృష్టించడం కానీ చేయలేదు. వెన్నుపోటు పొడిచిన దానికి మీరు ఈరోజు వెన్నుపోటు దినం చేస్తున్నారా అనేది కొంచెం క్లారిఫై చేస్తే బాగుంటుంది. పైపెచ్చు మేము జూన్ 4వ తేదీ గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడింది. తన మొదటి సంతకాన్నే పెన్షన్దారులకి 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది. మెగా డిఎస్సి సంతకం పెట్టారు. త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న చాలామందికి ఉపాధి కలిగించేదానికి త్వరలోనే చేయబోతున్నారు. దానికోసం చేయబోతుంటే మీరు ఈరోజు వెన్నుపోటు పొడిచినామని చెప్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కాంబినేషన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సిమెంట్ రోడ్లు, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, అంటే మీరు గత ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ వేయలేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఎన్నో వేల కిలోమీటర్లు, సుమారుగా 3,700 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను మనం వేయడం జరిగింది. అలానే పాడి రైతులకి సుమారుగా 22,600 కౌ షెడ్లని నిర్మించి ఇవ్వడం జరిగింది. అంటే ఈ గత ఒక సంవత్సరంలోనే. అలానే అమరావతి డెవలప్మెంట్ కోసం, పోలవరం కన్స్ట్రక్షన్ కోసం 16,000 కోట్లు, అమరావతి డెవలప్మెంట్ కోసం 4,200 కోట్లు సెంట్రల్ నుంచి తీసుకుని రావడం జరిగింది. అలానే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా క్వాంటమ్ వ్యాలీని కన్స్ట్రక్షన్ చేసేదానికి, అమరావతిలో కన్స్ట్రక్షన్ చేయడానికి పూనుకున్నారు. అలానే ఈ రాష్ట్రంలో సంపూర్ణమైన స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఈ రాష్ట్రంలో P4 అనే పథకాన్ని తీసుకొని వచ్చి పేదరికాన్ని పరిపూర్ణంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో దాన్ని పూనుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఇంకా అనేక కంపెనీలు నెలకొల్పడం జరుగుతూ ఉంది. మీరు ఏదైతే కంపెనీలు పంపించేశారో ఆ కంపెనీలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యా బతుకు జీవుడా అన్నట్టుగా మళ్ళా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఒక బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా ఉండదలుచుకుంటే మేము చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇంకా ఏమైనా సలహాలు ఇచ్చి మంచిగా చేయాల్సింది పోయి ఈరోజు మీరు చేస్తున్న ఈ వెన్నుపోటు దినాన్ని మీరు చేసిన వెన్నుపోటు దినంగా చూడాల్సింది తప్ప మేము చేస్తున్న సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అంటే 1 year సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అంటే మీరు గత 5 ఏళ్ళుగా చేయలేనిది మేము 1 yearలోనే చేసి చూపిస్తున్నాం. దీన్ని మీరు గమనించాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈరోజు మే
సక్సెస్ఫుల్గా మాకు ఈ గవర్నమెంట్ తోటి కుటుంబ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.